దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే కేవలం ఆదాయం పెరగడం సరిపోదు. విదేశీ మారక నిల్వలు కూడా బలంగా ఉండాలి. ఇప్పుడు అదే నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించండి, అవసరం లేని ఖర్చులు మానండి, వర్క్ ఫ్రం హోమ్ కి ప్రాధాన్యం ఇవ్వండి, ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెంచండి అంటూ ప్రధాని చేసిన పిలుపు వెనుక సాధారణ ఆర్థిక సలహా కంటే పెద్ద ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ప్రమాద సంకేతాలు ఇస్తున్నాయి. భారత్ కు ముడి చమురు, బంగారం దిగుమతులు భారంగా మారుతున్నాయి. దేశ అవసరాలకు కావలసిన 85% ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అదే సమయంలో బంగారం దిగుమతులు కూడా భారీ స్థాయిలో చేరుకుంటున్నాం. దేశంలో ఏటా సుమారు 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగం జరుగుతుంది. దేశీయంగా ఉత్పత్తి అయ్యేది చాలా తక్కువ. 90% పైగా బంగారం విదేశాల నుంచి వస్తోంది. ఇక్కడే అసలు సమస్య ఉంది. ముడి చమురును కొనాలన్నా, బంగారం దిగుమతి చేసుకోవాలన్నా డాలర్లలోనే చెల్లించాలి. అంటే భారత్ ఎంత ఎక్కువగా ఈ రెండిటిని దిగుమతి చేసుకుంటే అంత ఎక్కువ విదేశీ మారక నిల్వలు బయటకు వెళ్తాయి. ఒక దేశం వద్ద నిల్వగా ఉండే విదేశీ కరెన్సీలు, బంగారం, అంతర్జాతీయ ఆర్థిక ఆస్తులను కలిపి విదేశీ మారక నిల్వలు అంటారు. అమెరికన్ డాలర్లు, యూరో, పౌండ్, యెన్ వంటి విదేశీ కరెన్సీ విలువ ఎక్కువ. ఇందులో డాలర్దే ఆధిపత్యం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ ను ప్రస్తుతం గ్లోబల్ కరెన్సీగా భావిస్తారు. ప్రపంచ దేశాల మధ్య జరిగే ఎక్కువ భాగం వాణిజ్యం డాలర్లలోనే జరుగుతోంది. విదేశీ మారక నిల్వలు తగ్గితే డాలర్ కు డిమాండ్ పెరుగుతోంది. రూపాయి విలువ బలహీనపడుతోంది. దిగుమతుల వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. సామాన్యుల ఖర్చులు మరింత భారమవుతాయి. అంటే మనం కొనే ప్రతి గ్రాము బంగారం దేశ స్థాయిలో డాలర్ల ఖర్చుగా మారుతుంది. బంగారం కొనుగోళ్లే ఎందుకు చేయకూడదనే ప్రశ్న వస్తుంది. పెట్రోల్, డీజిల్ లేకపోతే రవాణా ఆగిపోతుంది. పరిశ్రమలు దెబ్బతింటాయి. ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి. అందుకే చమురు దిగుమతులు పూర్తిగా ఆపడం సాధ్యం కాదు. కానీ బంగారం మాత్రం అవసరమైన పారిశ్రామిక ముడి చమురుకు కాదు. ఎక్కువగా ఆభరణాలు, పెట్టుబడులు, సాంప్రదాయ అవసరాల కోసం కొనుగోలు చేస్తారు. అందుకే ప్రభుత్వం మొదట బంగారం కొనుగోళ్లను తగ్గించాలనే ఆలోచనలో ఉంది. ఒకవేళ ప్రజలు కొంతకాలం బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే దిగుమతి బిల్లు తగ్గుతుంది. విదేశీ మారక నిల్వలు కాపాడుకోవచ్చు. రూపాయి స్థిరంగా ఉంటుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది. అందుకే ప్రధాని ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండండి అన్న వ్యాఖ్యకు ఇప్పుడు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయి. అందువల్లే ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. సరఫరా గొలుసులపై ఆందోళన పెరుగుతున్నాయి. డాలర్ బలపడుతోంది. వర్ధమాన దేశాల కరెన్సీలు ఒత్తిడిలోకి లోనవుతున్నాయి. ఇటీవలే రూపాయి విలువ కూడా డాలర్ తో పోలిస్తే బలహీనపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి సమయంలో బంగారం దిగుమతులు కూడా భారీగా కొనసాగితే విదేశీ మారక నిల్వలపై డబుల్ ఒత్తిడి పడే ప్రమాదం ఉంది. ఇప్పుడే కాదు, బంగారం దిగుమతులు పెరిగిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయి. గతంలో బంగారం దిగుమతి సుంకాలు పెంచాయి. దిగుమతులపై ఆంక్షలు విధించారు. డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ లను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపట్టాయి. కానీ ఈసారి ప్రభుత్వం నేరుగా ప్రజలకే విజ్ఞప్తి చేయడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ప్రధాని ఉద్దేశం ఒక్కటే, అత్యవసరం అయితేనే ఖర్చు చేయండి, దేశ ఆర్థిక భద్రతకు సహకరించండి. అందుకే వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్స్, ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం, బంగారం కొనుగోళ్లు తగ్గించడంపై మాట్లాడారు. వీటన్నిటిని ఉద్దేశం ఏమిటంటే దేశ డాలర్ నిల్వలను కాపాడుకోవడం. అయితే ఇప్పుడు అందరికీ ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే, ఇది కేవలం ఆర్థిక జాగ్రత్త లేక రాబోయే గ్లోబల్ ఆర్థిక ఒత్తిడికి ముందస్తు హెచ్చరికనా అని.